మన్యంలో సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ చిన్నపిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజన ప్రజలకు ఆరోగ్య సూత్రాలను వివరించి వైద్య పరీక్షలను నిర్వహించారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే గిరిజన ప్రజలకు పాత బట్టలు, చెప్పులు, మాస్కులు, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, ఐఫా జిల్లా కార్యదర్శి జి నాగమణి, జై భీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, శ్యాముల్ రాజు, విలియం, షేక్స్పియర్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మతపరమైన జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా వచ్చే లోక్సభ ఎన్నికలలో గెలవాలని చూస్తున్న బీజేపీ అయోధ్య రాముడిని రాజకీయ రాముడిగా మార్చేందుకు యత్నించింది. 3 ఏళ్ల క్రితం అయోధ్యలో ఆలయ నిర్మాణానికి ప్రధాని హాజరై భూమి పూజ చేయడం, నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో రాజదండం ప్రదర్శించడం దగ్గర నుంచి తాజాగా బాలరాముడి ప్రతిష్టాపనలో అన్ని తానే వ్యవహరించడం ద్వారా మోడీ వ్యవహరించిన తీరు బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండాలో భాగమేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని, పాలనను కలగాపులగం చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నీ పోరాడాలి. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం.